ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరలా ఈ సైన్స్ అండ్ సైన్స్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రోగ్రాం ద్వారా దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలకై స్తోత్రము. అనేకులు ప్రయోజనకరంగా ఉందని కామెంట్స్లో రాస్తున్నారు, ప్రశ్నలు రాస్తున్నారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలమో తెలియదు, మా వల్ల అయినంతవరకు ఇస్తున్నాం. ఈరోజు సహోదరులు రూబన్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈరోజు వారి దగ్గర ప్రశ్న అడక్కముందు గత ఎపిసోడ్లో చెప్పింది మరలా చెప్తాను. బ్రదర్ యొక్క ఛానల్, యూట్యూబ్ ఛానల్ పర్సనల్గా ఒకటి ఉంది. దాని ద్వారా వారు పరిచర్య చేస్తున్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్స్లో ఫస్ట్ ఎపిసోడ్ నుండి అందులో వస్తుంది, మీరు చూడొచ్చు. కాబట్టి మీరు ఆ ఛానల్ కూడా వెళ్ళి చూడొచ్చు. ఇది కాకుండా అనేక ప్రోగ్రామ్స్ బ్రదర్వి ఉన్నాయి. వారి పరిచర్లకై ప్రార్థించండి. రండి, ఈరోజు ఆయన దగ్గర ప్రశ్నలు అడుగుదాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. కొనసాగింపుగా సైన్స్లో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాం. పలు కార్యాలను చూస్తూ ఉన్నాము. మనము మంచి చెడులను గ్రహించే ఆ జ్ఞానము నుండి ప్రారంభించి ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఏం అడగబోతున్నాం, ఏ విషయాన్ని గురించి మనం చర్చించబోతామో చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్. మనము లాస్ట్ 3 ఎపిసోడ్లు చూసాం. ఇది ఒక మాడ్యూల్ లాగా మనం పెట్టుకున్నాం. లాస్ట్ 3 ఎపిసోడ్లు, ఇది ఈ 4వ మాడ్యూల్. సీరియస్ వ్యూవర్స్ దీనిని కంటిన్యూస్గా చూస్తే అది తేటగా అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు మనం దాదాపు 20-22 ఎపిసోడ్లుగా చూస్తున్నాం. అందులో చివరిగా వచ్చిన 4 ఎపిసోడ్లు మాత్రం ప్రత్యేకించి ఒకే పాఠముగా మీరు చూడాలి. 1, 2, 3, 4 అన్నట్టుగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఆ విధంగా చూస్తే మీకు దీని యొక్క కంటెంట్ కరెక్ట్గా తెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఓకే, సో ఈరోజు ఒక ముఖ్యమైన పాయింట్ చూడబోతున్నాం. ఈ పాయింట్ని మనం చూడక ముందుగా దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఆరంభిస్తాను, ఒక క్యూరియాసిటీ కోసం. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు స్కూల్లో, కాలేజీల్లో చదువుతూ ఉన్నారు. కెమిస్ట్రీలో ఎంఎస్సీ చదివి ఎంఫిల్ చేస్తారు. ఎంఫిల్ చేసి పిహెచ్డి చేయడం అవుతుంది. డాక్టరేట్ని పుచ్చుకుంటారు, డాక్టర్ అని ముందు వేసుకుంటారు. ఎంఫిల్ అన్నందుకు మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటాము. ఓకే. అండ్ పిహెచ్డికి చూసినట్లయితే డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ అని చెప్తాం. మీరు ఏ సబ్జెక్ట్ చదివినా కానీ ఈ డిగ్రీ ఉంటుంది. ఇదే ఫైనల్ డిగ్రీ, ఇదే హైయెస్ట్ డిగ్రీ. అవును. ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్లో పిహెచ్డి చేసినా కానీ అది మాస్టర్స్ ఇన్ ఫిలాసఫీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్. కంప్యూటర్ సైన్స్ తీసుకోండి, కంప్యూటర్ సైన్స్లో ఒకరు పిహెచ్డి చేసిన డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ కంప్యూటర్ సైన్స్ అంటున్నారు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కి ఫిలాసఫీకి ఏ సంబంధం ఉంది, అదెందుకు డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ అంటున్నారు అనేటువంటిదే ఈరోజు, దీని యొక్క స్టోరీనే ఈరోజు మనం మరొక వ్యూ నుండి చూస్తాం. మంచి ప్రశ్న అది. మరి దీన్ని డాక్టరేట్ ఇన్ కెమిస్ట్రీ అనే కదా చెప్పాలి, మాస్టర్ ఇన్ కెమిస్ట్రీ. ఆ విధంగా మరి దాన్ని అలాగని చెప్తూ చివరిగా డాక్టర్ ఇన్ కెమిస్ట్రీ అనే కదా చెప్పాలి, అవునా? అవును. ఫిలాసఫీ అన్నది తత్వము. అవును. ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం. వాటి రెండిటికి మధ్య ఏం సంబంధం? కంప్యూటర్ సైన్స్కి తత్వానికి ఏం సంబంధం ఉంది? అవును, గణనీయ యంత్రానికి దీనికి ఏం సంబంధం ఉంది? కరెక్ట్. చాలా మంచి ప్రశ్న బ్రదర్. అయితే ఏంటంటే కొన్ని విషయాలను మనం లైఫ్లో వింటూ 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 మనం దాని గురించి పరిశోధించము, ఆలోచించము కూడా. ఎందుకని అడగము. తర్వాతనే ఈ విధంగా ఎవరన్నా అడిగితేనే దాని గూర్చిన విషయం తెలుస్తుంది. ఎంఫిల్, మాస్టర్ ఇన్ ఫిలాసఫీ. అయితే కెమిస్ట్రీయో మ్యాథ్స్ అయి ఉంటుంది. అవును. ఎలాగా గణితానికి, తత్వానికి, శాస్త్రానికి ఇవెలా ఒకటవుతున్నాయి? అవును. గుడ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ నేను ఎందుకు చెప్తున్నానంటే అది మన ఎపిసోడ్ చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. దేవుడు చెప్తున్నాడు యోహాను 14:6లో, అందుకు యేసు నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అని చెప్తున్నాడు. ఐ యామ్ ద వే, ద లైఫ్ అండ్ ద ట్రూత్ అని అంటున్నాడు. తెలుగు భాషలో చూస్తే మొత్తం ఒక 5 మాటలే. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. 4-5 మాటలే. ఒక 4-5 మాటల్లో ఆయన వాటిని చెప్పాడు. అయితే దీని యొక్క డెప్త్ మనం చదివి చూసినట్లయితే వాటిని గ్రహించడానికే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. దీన్ని అండర్స్టాండ్ చేయడానికి కాలాలు 3 భాగాలుగా వేరు చేద్దాం. ఒకటి చూసినట్లయితే బీసీ 600 సంవత్సరాలకు ముందు, క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల ముందు ఉన్న ఆ కాలం అంతటిని. దీన్ని అర్థం చేసుకునే విధంగా నేను చెప్తాను. బిబ్లికల్గా చూసేవారికి, కొంత తెలిసిన వారికి, ఒక బబులోను సామ్రాజ్యము నెబుకద్నెజర్ వరకు. ఎందుకంటే అదొచ్చి 7th సెంచరీలో ఒక గొప్ప డైనస్టీగా ఉండారు. వేలాడుతున్న తోటలుండేవి, అంటే హ్యాంగింగ్ గార్డెన్స్ వాళ్ళకు ఉండేవి. మరి ఆ కాలఘట్టము 6 to 7th సెంచరీ, ఆ కాలఘట్టం వరకు. ఓకే. రెండవ కాలఘట్టము 6వ శతాబ్దం నుండి 1900 వరకును. ఓకే. ఆల్మోస్ట్ 2500 నుండి 600 వరకును.
ఇప్పుడు మన ముందుండిన కాలఘట్టం వరకు 1900 వరకు 1900, 1950 వరకును అనుకోండి. ఇప్పటి నుండి 75 నుండి 100 సంవత్సరాల వరకు అదొచ్చి సెకండ్ పార్ట్. అటు తర్వాత 1950s నుండి థర్డ్ పార్ట్. 1950s టు 2025 వరకు ఇప్పటి వరకు. ఇప్పటి కాలం వరకును. ఈ టెక్నాలజీ కాలం. ఇప్పుడు ఈ ఫస్ట్ కాలం. ఈ కనెక్టింగ్ డొమైన్ని ఏది చెప్తారంటే, ఆ కాలంలో జ్ఞానమని గ్రహించబడింది ఏదో అదే కనెక్టింగ్ డొమైన్. ఓకే. అది ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2-3 ఎగ్జాంపుల్స్లో మీరు అర్థం చేసుకుంటారు. దీనికి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఆదికాండము 41వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు ఫరో ఒక కలను కంటున్నాడు. చూపునకు అందమైనవి బలిసిన ఆ 7 ఆవులు ఒకవైపు, తర్వాత వికారమై చిక్కిపోయిన 7 ఆవుల కథ మనకు తెలుసు. ఆ కలను చూసి మరుసటి రోజు కలవరపడతాడు. అతడెవరిని పిలుస్తాడో నేను చదువుతాను చూడండి. ఆదికాండము 41:8. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడిన గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రనందరినీ అక్కడి విద్వాంసులనందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పాను గాని ఫరోకు వాటి భావం తెలుపగల వాడెవడునూ లేకపోయాను. ఈ కల అర్థాన్ని కనిపెట్టాలి అని తన అడ్వైజర్స్ని పిలుస్తున్నాడు. ఈ అడ్వైజర్స్ అందరూ ఎవరంటే, అందులో వేస్తుంది శకునగాండ్రనందరినీ అక్కడి విద్వాంసులనందరినీ. ఇంగ్లీష్లో ఆ మాటను చదువుదాము. మెజిషియన్స్ అండ్ వైస్ మెన్. అప్పుడు వైస్ మెన్ ఒక మినిస్ట్రీ క్యాడర్లోనూ అడ్వైజరీ క్యాడర్లోనూ ఎవరు ఉంటారంటే, ఒకటి శకునగాండ్రు, లేక జ్యోతిష్కులు, లేకపోతే ఇలాగా ఖగోళ శాస్త్రవేత్తలు ఉండేవారు. మరో ఎగ్జాంపుల్ని చూడండి. ఇది మోషే కాలం. నిర్గమకాండము 7వ అధ్యాయంలో ఉంది. 7, 10, 11 చూడండి. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగాని అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. అప్పుడు వైస్ మెన్ జ్ఞానము చేత మరి జ్ఞానవంతులు అని చెప్పబడితేనే ఆ కాలంలో ఒక విషయం తెలుస్తుంది. వారు ఒకటి స్పిరిటిస్ట్గా ఉండాలి, మంత్రజ్ఞులుగా ఉండాలి, లేక శకునగాండ్రుగా ఉండాలి. అలాగే ఆ రోజున్నటువంటి ప్రజలు, ఆ రోజున్న రాజులు మంచిదేది చెయ్యాలి చేయకూడదు అనేది తెలుసుకోవడానికి వారు జ్ఞానులను చూసేవారు. ఆ రోజుండే ఇలా వైస్ మెన్ అంటే ఇలాంటి వారిగా ఉండేవారు. వీరు జ్ఞానవంతులు. సో ఇంకొక ఉదాహరణ చూస్తే, ఇది వచ్చి దానియేలులో చూస్తున్నాం. ఇక్కడ రాజు యొక్క స్వప్నమును తెలుసుకొని దానిని చెప్పమని, దాని అర్థాన్ని రాజు తెలియజేయమంటున్నాడు. ప్రశ్నించడానికి ఎవరి దగ్గరికి వెళ్తున్నాడంటే, కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడీ విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇచ్చాను. వీళ్ళు అలాంటి వారే ఉన్నారు. వీళ్ళు అటువంటి వాళ్లే ఉన్నారు. సో ఇందులో నుండి ఒక విషయం తెలుస్తుంది. ఆ కాలపు జ్ఞానులంటే వాళ్ళొకటి స్పిరిటిస్ట్గా ఉంటారు, లేక శకునగాండ్రై ఉంటారు, లేక గారడీ విద్య గలవారై ఉంటారు, లేక మాంత్రికులై ఉంటారు. రాజదర్బార్లో ఉన్నవారు, రాజుకు హెల్ప్ చేసేవారు ఇటువంటి వారే ఉంటారు. ఇటువంటి వాళ్ళై ఉంటారు. మరొక విధంగా చెప్పాలంటే, ప్రజలొచ్చి మరి వాళ్ళు ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇది అర్థం చేసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తారంటే, ఇలాగా స్పిరిచువాలిటీలో ఉండే పీపుల్. వైస్ మెన్ ఎవరంటే ఈ స్పిరిచువాలిటీ పీపుల్ అయి ఉంటారు. స్పిరిచువాలిటీ మేబీ వాళ్ళ దేవుళ్ళని ఎదకచ్చు. ఏ దేవుని వెతికినా వాళ్ళు ఒక ఆధ్యాత్మికులుగా ఉంటారు. కరెక్ట్. వారు అందులో ఎటువంటి నమ్మకంలో ఉన్నారో, మూఢనమ్మకంలో ఉన్నారో అందులోకి వెళ్ళడంలా. అయితే ఆధ్యాత్మికతనే వెతికారు. మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోవడానికి ఏది చేయొచ్చు, కూడదు, పోరుకి యుద్ధానికి వెళ్ళొచ్చా లేదా, దేనితో వ్యూహం చేయొచ్చు, ఇవన్నీ కూడా చూస్తే ఈ స్పిరిచువల్ ఆ సైడ్లో ఉండే వ్యక్తులనే వెతికారు. ఓకే. ఫరో యొక్క కాలంలో, ఆ యొక్క టైం పీరియడ్లోనే మనుషులు ఒకటి యోచించారు, మంచి చెడులు ఏంటి. వీటన్నిటి యొక్క ఆరంభమును చూస్తేనే ఆదికాండము నుండే ప్రారంభం. సో ఇప్పుడు 6వ అంటే కీపు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం, అంటే ఆ యొక్క అరౌండ్ ద టైం మనుషులు యోచిస్తున్నారు, హౌ టు డిఫైన్ గుడ్ అండ్ బ్యాడ్ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా మంచి చెడులు ఎలాగా తెలియపరిచేది. ఇంకా చెప్పాలంటే సత్యాన్ని అలా గ్రహించేది. ఓకే. అయితే గాడ్ లేకుండా. అప్పుడే ఫిలాసఫీ, తత్వము అనే ఒక క్రొత్త జ్ఞానము ఈ లోకానికి ఇంట్రడ్యూస్ అవుతుంది. అంటే దేవుడనే కాన్సెప్టే లేకుండా, ఇక్కడ క్రైస్టో యెహోవా అనే కాన్సెప్ట్ లేదు మనం చెప్పుకునేది. అవును, దేవుడనే కాన్సెప్టే లేకుండా ప్రజలకు మంచి చెడులను చెప్పించేటువంటి ఒక తత్వం అన్నది అప్పుడే ఇంట్రడ్యూస్ అవుతుంది. సత్యమును ఎలా గ్రహించడం అనేదే ఫిలాసఫీ యొక్క ప్రైమరీ ఎజెండా. అంతకుముందు ప్రజలొచ్చి
ఒక స్పిరిచువల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళు. గారడి విద్య మరి ఇంకెవరి దగ్గరకో వెళ్ళి అడిగేవాడు. అడుగుతూ ఉండేవారు. అది 6వ శతాబ్దం వరకును జరిగిన సంభవము. దేవుని యొక్క బిడ్డలు దేవుని వెతుకుతూ ఉండేవారు. వారు ఆ యాజకుల దగ్గరో, దీర్ఘదర్శిలో, న్యాయాధిపతుల దగ్గర అడుగుతుండేవారు. ఆ కాలఘట్టంలో అవును. వాళ్ళు ఒక విధంగా స్పిరిచువల్ పర్సన్స్ దగ్గర వెళ్ళి అడిగేవాళ్ళు. అవును. బట్ ఇక్కడ గాడ్ ఉన్నారు. ఇక్కడ మంచి చెడులు తెలుసుకోవడానికి గాడ్ స్పిరిట్ ఉండింది. మిగతా వాళ్ళ దగ్గర వేరే విషయం. అయితే అటు తర్వాత ఒక క్రొత్తదైన విషయం వచ్చింది, తత్వం అనేది. ఈ తత్వం అనేది అదొచ్చి దేవుడే లేకుండా ఈ మంచి చెడులు ప్రజలకు చెప్పడానికి ముందుకొచ్చింది. అంటే ఇందులో ఏది కరెక్ట్ అయిన థింకింగ్, ఫిలాసఫీ యొక్క ఆధారం చూస్తేనే హౌ టు థింక్ కరెక్ట్లీ, అదే దాని అజెండా. ఈ యొక్క ట్రూత్ని కనిపెట్టాలి. ఏది సత్యమో, ఏది సరి, ఏది తప్పు అనేది కనిపెట్టడానికి 6వ శతాబ్దంలో ఆరంభించి ఇప్పటి వరకును 20వ శతాబ్దం వరకును పేజీలుగా థియరీస్ ఉన్నాయి. హౌ టు డిఫైన్ ట్రూత్. మీరు స్క్రీన్లో చూస్తున్నట్టుగా స్టాన్ఫోర్డ్ ఎన్సైక్లోపీడియాలో డిఫైనింగ్ ట్రూత్కి 25 పేజీలకి థియరీస్ హెడ్డింగే ఉంది. క్లాసికల్ థియరీ, ఈ థియరీ, ఆ థియరీ అని చెప్పి సత్యం అంటే ఏంటి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇది అర్థం చేసుకోవడానికి మనుష్య జ్ఞానముతో 6వ శతాబ్దం బీసీలో ఆరంభించి 20వ శతాబ్దం వరకు పోరాడి హ్యూమన్ బీయింగ్స్ ఫెయిల్డ్. స్టిల్ నౌ దే డోంట్ నో ద మీనింగ్ ఫర్ ద ట్రూత్. డిఫైన్ చేయలేకపోయారు. 6వ శతాబ్దం తర్వాతే మీరు చూశారంటే అరిస్టాటిల్ వచ్చి అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క టీచర్. ఆయన ఎవరిని అడుగుంటాడు, ఆ స్పిరిటిస్ట్ ఎవరిని అడుగుంటాడనేది సమాచారం లేదు. అతను ఏం చేయాలి, ఎలా యుద్ధానికి వెళ్ళాలి, స్ట్రాటజీ ఎలా చేయాలనేది అరిస్టాటిల్ వంటి వ్యక్తుల దగ్గర అడుగుతున్నాడు. హూ ఈస్ ప్రైమరీలీ ఫిలాసఫర్. అరిస్టాటిల్ ఆయన యొక్క ఆయనకి గురువు ఉన్నాడు ప్లాటో. అతని దగ్గరికి వెళ్తున్నాడు. సో అక్కడి నుండి ఆ ఫిలాసఫీ అన్నది ఫేమస్ అవుతుంది. ఇది మనం ఎక్కడ బైబిల్లో చూడొచ్చు అంటే, యేసు సిలువకు వెళ్ళకముందు యేసు చెప్తున్నాడు, ఆ పిలాతుతో మాట్లాడుతున్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. అప్పుడు పిలాతు అడుగుతున్నాడు, సత్యం అంటే ఏంటి? పిలాతు కొంత చదువుకున్నవాడే. అతను ఏ కాంటెక్స్ట్లో అడిగాడంటే, దీనినే మేము ఒక 500-600 సంవత్సరాలుగా మేము వెతుకుతూ ఉన్నాం. ఈ సత్యాన్ని మేము వెతుకుతూ ఉన్నాం. సత్యమునకు ఒక్కొక్కరు ఒక్కొక్క వివరణ ఇవ్వడానికి వస్తున్నారు. ఎవరు సరి అయిన వివరణ ఇవ్వాల లేదు. మీరు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారంటున్నారు. అదే అడుగుతున్నాడు. ఆ తర్వాత ఎటువంటి డిస్కషన్ ఇవ్వబడింది అనేది మనకు తెలియదు. ఇవ్వబడల. ఓకే. 19-20వ శతాబ్దం వరకు ఇది ట్రై చేసి సత్యం అంటే ఏంటి అనేదానికి మనుషులు బదులు కనిపెట్టలేదు. ఇంతవరకును సైన్స్ ఫీల్డ్లోనూ, ఎందులోనూ, ఫిలాసఫీలోనూ ఏది కూడా కనిపెట్టలేకపోయారు. ట్రై చేశారు. దీనికి బదులు చెప్పిన ఒకే వ్యక్తి ఇన్ ద రికార్డెడ్ హిస్టరీ ఆఫ్ టైం, ఒక్కరు క్రైస్ట్ మాత్రమే. అప్పుడు చెప్తున్నాడు ప్రభు, సత్యము అని మీ సొంత మెదడుతో ఆలోచిస్తున్నారు, అది సత్యం కాదు. సత్యం అంటే ఏంటని డిఫైన్ చేయగలిగిన ఒకే వ్యక్తి నేనే. అందువల్ల ఆయన చెప్తున్నాడు, నేను చెప్పేది సత్యము, నా మాట సత్యము, నేనే మార్గము, జీవం అంటూ ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అంటున్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. సో సత్యం అంటే నేనే సత్యము. నేనే సత్యం అన్నది ఏంటని చెప్పగలను. మరి ఇంకోటి కూడా చెప్దాం. సత్యం అంటే మన చేతిలో ప్రామిస్ చేసేది అది సత్యం కాదు. ఇప్పుడు సత్యం అంటే వేరింకొకటి అర్థం చేసుకోకూడదు. చూడండి, అవునా? ట్రూ. సత్యం అని చెప్తే ప్రామిస్ చేసేదిగా తీసుకోకూడదు. ఆ సత్యం కాదు. సత్యం అంటే ఏంటంటే తిరిగి అక్కడ ఆదికాండములో మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి, అదే సత్యం. మంచే సత్యం. ఆ మంచిని డిఫైన్ చేయగలిగిన ఒకే వ్యక్తి నేనే అని క్రైస్ట్ చెప్తున్నాడు. ఓకే. ఆ 4 మాటల్లో మనిషి యొక్క 2500 సంవత్సరాల రీసెర్చ్ ఉంది. ఫీల్డ్ రీసెర్చ్. ఫిలాసఫీని ప్రారంభించి ఈ రోజు వరకు ట్రై చేసి అందులో మంచి చెడు ఏది అనేటువంటిది కనిపెట్టడమే. బట్ అవి చేయలేకపోయారు. దేవుడు అది 5 మాటల్లో చెప్పి ముగించాడు. దానిని యోహాను వాటిని రాశాడు. ఆ వాక్యమే దేవుని యొద్ద నుండి అని ఆ వాక్యాన్ని చెప్తున్నాడు. ఆ వాక్యాన్ని సొలొమోను రాస్తూ చెప్తాడు, నేనే జ్ఞానము, నన్ను ఆ జ్ఞానము పిలుస్తుంది, జ్ఞానము ఒక సంపద. ఆ సత్యముని వీరిద్దరూ వేరే వేరే పదాల్లో చెప్తున్నారు. ఒకరు యోహాను చెప్తారు అది వాక్యమని, సొలొమోను ఆ సత్యమును జ్ఞానముగా చెప్తున్నాడు. సో ఇదే దాని యొక్క బ్యాక్గ్రౌండ్. ఫిలాసఫీ వల్ల కనిపెట్టలేని ఒక సత్యము, దానికి బదులొచ్చి యేసు సత్యమై ఉన్నాడు. యేసే సత్యమై ఉన్నాడు. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగాం కదండి, ఎందుకు ఫిలాసఫీ? కెమిస్ట్రీ చదివాం కదా, మరి పిహెచ్డికి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటున్నారు. చివరిగా 20వ శతాబ్దం వరకును జ్ఞాని అని ఒకరు ఉంటేనే ఫిలాసఫర్గా ఉంటాడు అతను.
ఎక్స్ట్రీమ్ జ్ఞాని ఎవరై ఉంటారంటే ఒక తత్వశాస్త్రి అంటారు. తత్వమేధ అనడం వల్ల మనకి ఒక మాట వచ్చింది. అదే కనెక్టింగ్ డొమైన్. ఒక రాజు వచ్చి ఆ రాజు ఒకరి దగ్గర అడ్వైస్ అడుగుతున్నాడంటే అతను తత్వంలో స్ట్రాంగ్ ఉండాలి. ఆ యొక్క లెగసీ అలా ఉండడానికే ఇప్పుడు కూడా ఆ టాప్ డిగ్రీకి డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ అంటున్నారు. ఎటువంటి ఒక డిగ్రీ ముగించిన ముగింపు ఆ టాప్ మోస్ట్ ఇది వచ్చి ఈ యొక్క ఇంగ్లాండ్లో సర్ పటం ఇచ్చే మాదిరిగా అవును, టాప్గా సర్ అని అంటారు. మన ఊర్లో భారతరత్న అని మనం టాప్గా చెప్పేట్టుగా ఎటువంటి జ్ఞాని అయినా ఏ విషయంలో ఎంత గొప్పగా టాప్గా వచ్చినా వారిని తత్వమేధగా మనం చెప్తున్నాం. ఆ తత్వంలో తను మాస్టర్ ఇన్ ఫిలాసఫీ మ్యాథ్స్, మాస్టర్ ఇన్ ఫిలాసఫీ ఫిజిక్స్ అలా చెప్తున్నాం. అయితే ఫిలాసఫీ అన్నది తత్వం. తత్వం. ఓకే. ఆ 2500 సంవత్సరాలను జ్ఞానం యొక్క మరో పేరు. జ్ఞాని అంటేనే వారు తత్వం చదివిన వారుగా ఉంటారు. చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ బ్రదర్. చాలామంది ఎంఫిల్ అని చెప్తుంటారు. ఎంఫిల్ అనేటువంటిది ఆ ఎంఫిల్ అంటే ఏంటని అడిగితే నేను మాస్టర్స్ చేశానంటారు, పలానా మ్యాథ్స్లో చేశానంటారు. ఎందుకు మిమ్మల్ని ఫిలాసఫర్ అంటున్నారంటే ముగించినందువల్ల మీరు మాస్టర్ ఇన్ మ్యాథ్స్ అని కదా అనాలి. ఎందుకు మిమ్మల్ని మాస్టర్ ఇన్ ఫిలాసఫీ అంటున్నారు, ఫిలాసఫర్ అని చెప్తున్నారు, డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ డాక్టరేట్ అలా చెప్తున్నప్పుడు దానికైన వివరణ ఇప్పుడు ఎంతో తేటగా ఉంది. దాని యొక్క స్టోరీ ఇదే. ఓకే. ఇవన్నీ ఇలాగ వెళుతున్న కాలఘట్టంలో 1900 సంవత్సరాల్లో కొత్తగా ఒక ప్రపంచాన్ని పరిపాలించే ఒక కొత్త విధమైన జ్ఞానం వచ్చింది. ఓకే. అదే మ్యాథమెటిక్స్. మ్యాథ్స్. అంతకుముందు ఎలాగా మంత్రములు, ఈ సోది చెప్పడము, జ్యోతిష్యము వీరందరూ జ్ఞానులని చెప్పబడ్డారు. ఆ తర్వాత గణిత మేధావులు వచ్చి ఆ తర్వాత ఫిలాసఫర్స్ జ్ఞానులుగా చెప్పబడ్డారు 2000 సంవత్సరాల వరకు. అటు తర్వాత గణిత మేధావులను జ్ఞానులుగా చెప్పారు. 1950s నుండి ఈ ప్రపంచాన్ని పరిపాలించే ఒక డొమైన్ అని చూస్తే కనెక్టింగ్ డొమైన్ అయింది మ్యాథమెటిక్స్. ఓకే. అన్నిటికీ కనెక్టింగ్, అనుబంధించేదిగా ఉండేది, మధ్యస్థముగా ఉండేది, మధ్యముగా ఉండేది. సైన్స్ స్టెమ్ అంటారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అంటారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఉంది కదా, ఈ 3 మ్యాథమెటిక్స్ లేకుండా ఉండదు. ఓకే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. స్పిరిచువల్ పీపుల్ ఎలా యోచిస్తారనేది చెప్తాం. ఒక పెద్ద చర్చ్ ఉంది. దీన్ని బట్టి పెద్ద చర్చ్ అంటాం. అక్కడికొచ్చే జనసంఖ్యను బట్టి ఇప్పుడు పెద్ద చర్చ్ అనేటువంటిది మనం చెప్తూ ఉన్నాం. ఆ కాలంలో మీరు చెప్పినట్టుగా 2000 సంవత్సరాల క్రితం పెద్ద చర్చ్ అంటే అది కాదు, స్పిరిచువాలిటీ బేస్ చేసి ఉంది. అక్కడ ఎంతమంది దీర్ఘదర్శులు ఉండారు, ఎలా స్పిరిట్ ఫీల్డ్గా ఉండారు అనే క్యాల్కులేషన్ ఉండింది. అవును, అక్కడ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు. అంటే అక్కడ అంతమంది ఆ చర్చ్లో పౌలు, బర్నబా బోధకులు దీర్ఘదర్శులుగా ఉండారు. ఆ చర్చ్ పెద్ద చర్చ్. ఎందుకంటే అందరూ స్పిరిచువాలిటీ. ఇప్పుడు అన్ని కూడా క్వాంటిటీ, క్వాలిటీకి వచ్చిన చింతే లేదు. నెంబరే, అన్ని కూడా నెంబర్. ఇప్పుడు కారు కొంటున్నాం. ఎలా అది కొంటాం? కారు కొనడానికి వెళ్ళినప్పుడు అదెంత ఖరీదు, మొదట ఎంత ఖరీదని చూస్తాం. మనకి బడ్జెట్ అనేది ఉంటుంది, ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది ఉంది, ఎన్ని సీటర్లు అనేది ఉంది. ఇది బేస్ చేసి అన్ని కూడా నెంబరేనండి. అన్ని కూడా నెంబరే. 7 సీటర్, మైలేజు, కాస్టు, ఈఎంఐ, కొన దగ్గర నుండి ఇంట్రెస్టు అన్ని కూడా డబ్బే. ఒకరు పనికి వెళ్తున్నారు. ఒక కొన్ని సంవత్సరాల క్రితం అంతా కూడా పని, ఎటువంటి పని ఇప్పుడు చూస్తున్నారు లేదనడంలా. అయితే ప్రైమరీగా పలు విషయాలు ముందు చూస్తుండేవారు. ఇప్పుడు ప్రైమరీగా శాలరీ అడగడంతోనే టేక్ హోమ్ ఎంత, ప్యాకేజ్ నెంబరా. మనం ఈ విధంగా ఒక్కొక్క రోజు మనం ఉదయం నుండి సాయంకాలం వరకు చూసినట్లయితే నెంబర్ బేస్డ్గానే మనం చూస్తున్నాం. మేమిది వేరే విధంగా చెప్తాం. స్పిరిచువల్గా బైబిల్ నుండి ఇది నెంబర్ ప్రపంచమైంది, డిజిటల్ వరల్డ్ అని మనం చెప్తుంటాం. డిజిటల్ అంటే నెంబరే కదా. అవును, ఏది తీసినా నెంబరే. అంటే ఒక కాలఘట్టం వరకు మీరు చెప్పినట్టు మ్యాథ్స్ వచ్చే వరకు ఏది కూడా నెంబర్లో లేదు. షుగర్ ఇప్పుడు నెంబర్ 100, 90, 140, 200. మొదట్లో ఎక్కి తగ్గేది, అప్పుడు అది సిమ్టమ్ను బట్టి కనిపెట్టేవారు. ఇప్పుడు జ్వరం ఒక పీరియడ్లో థర్మోమీటర్ కనిపెట్టిన తర్వాత నెంబరు వచ్చింది. మీరు చెప్పిన 19th శతాబ్దం తర్వాత. అంతకుముందు చేతితో పట్టుకుని చూసేది, వేడిగా ఉంది, వేడి తక్కువైంది, వేడి చాలా ఉంది, ఇలాగే కదా చూస్తూ ఉండేము. ఆ తర్వాత అన్ని కూడా ఇప్పుడు డిజిటల్గా మారిపోయాయి. బ్లడ్ ప్రెషర్ నెంబర్, షుగర్ నెంబర్, హార్ట్ బీట్ నంబర్, పల్స్ నెంబర్, అన్నిటికీ నెంబర్ పెట్టాం మనం. ఇది అట్లే దాటి ఒక పీరియడ్లో బైబిలే చెప్తుంది చివర్లో నెంబరే పరిపాలిస్తుంది, నెంబర్ లేకుండా ఏది కూడా కొనుగోలు చేయడం అవ్వదని రెవల్యూషన్ 13కు వచ్చేస్తాం. ఈ నెంబర్ మ్యాథమెటిక్స్ మీరు చెప్పినట్టుగా 100% ట్రూ అన్నందుకు ఏంటి అర్థమంటే, ఇప్పుడు మ్యాథమెటిక్స్ వరల్డ్లో ప్రవేశించిన తర్వాత బైబిల్ చెప్తుంది చివరి కాలంలో వరల్డ్ అంతా కూడా నెంబర్ పైనే ఉంటుంది.
నెంబర్ ఎదురు చూసేదిగా ఉంటుందని ఇప్పుడు మనం అలా చెప్తాం స్పిరిచువల్గా చూస్తే. సో ఇందులో ఒక కంపారిజన్ నేను చూపించాలనుకుంటున్నా. ఏంటంటే ఫిలాసఫీకి వచ్చి మంచి చెడులు చెప్పి ఇవ్వడం తెలీదు, కానీ అట్లీస్ట్ అది ట్రై చేస్తుంది. ట్రూత్ ఏంటని ట్రై చేసింది. నెంబర్కి ట్రూత్కి సంబంధమే లేదు. అలాగే నెంబర్ ఏ మార్చదు. నెంబర్ అన్నది అలాగని చెప్పి యూజువల్గా కార్పొరేట్లో చెప్తారు, నెంబర్స్ డోంట్ లై, అలా నెంబర్స్తోనే మేము అన్నీ డిసైడ్ చేస్తామని చెప్తారు. నెంబర్లో ఏంటి సమస్య అంటే మీకు తగినట్టుగా మీరు ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు. డేటా మీకు తగినట్టుగా మార్చుకోవచ్చు. డేటా మార్చడం అనే దానికంటే డేటా ఒకటిగా ఉంటుంది. అది చూసి దాన్ని బట్టి ఇంటర్ప్రెట్ చేసే విధం మీకు ఇష్టమైన రీతిలో మీరు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సమీప కాలంలో కొన్ని నెలల క్రితము ఒక డేటా వచ్చింది. ఇండియాలో ఉన్న హౌస్ హోల్డ్ డెప్ట్, రుణబాధ అన్నది 40% ఆఫ్ జీడిపి స్థాయికి వచ్చింది అనేటువంటిది ఆ యొక్క రిపోర్ట్ వచ్చింది. వెంటనే ఒక తెగవారు క్రిటిసైజ్ చేసే కూటమి ఏమంటుంది, చూడండి ఇన్ఫ్లేషన్ పెరిగింది, ద్రవ్యోల్బణం అధికమైంది, అందువల్ల రుణం తీసుకుని ఖర్చు పెడుతున్నారు ప్రజలు, వారి యొక్క నిత్యావసరతలకు రుణం తీసుకునేట్టు అయింది, అప్పుడు 40% ఇండియా యొక్క ఉత్పత్తికి ఈక్వల్గా రుణం పెరిగిపోయింది అని ఒక తెగవారు చెప్తున్నారు. మరొక తెగవారు ఏం చెప్పారంటే, అదెందుకు అలా చూస్తున్నారు, ఆ మార్కెట్ సెంటిమెంట్ అన్నది ఉంది, రుణం మీరు ఎప్పుడు తీసుకుంటారు, అది తీసుకుని మీరది చెల్లించచ్చు అని మంచి సెంటిమెంట్తో మార్కెట్ ఉన్నట్టయితే మీరు రుణం తీసుకుంటారు. అప్పుడు వ్యాపారం చేసేవారు రుణం ఎక్కువగా తీసుకుంటే మార్కెట్లో అది అమ్మి నేను ప్రాఫిట్ సంపాదించవచ్చు. మార్కెట్ బాగుందనే కదా రుణం తీసుకుంటున్నారు. ఒకే విషయాన్ని 2 యాంగిల్లో చూస్తున్నారు. అంటే ఏంటంటే మీకు అది అవసరమని అనుకుంటున్నారా? ఒక స్టోరీ మీరు చెప్పచ్చు. నెంబర్స్ అంటే అది సేమ్ నెంబర్, డేటా ఒకటే. అది మీరు క్రిటిసైజ్ చేయాలని అనుకుంటే మీరు ఏం చెప్తారంటే, ఇదిగో ఇన్ఫ్లేషన్ అధికమైందంటారు. ఒక ఎలక్షన్ ముగిసేప్పుడు ఆ ఇద్దరు పార్టీల్లో గెలిచిన పార్టీ ఇన్ని గెలిచామని చెప్తోంది, ఓటమి వారు పోయింది చెప్పాలి కదా. అయితే వారేం చెప్తున్నారు, మా ఓటు శాతం చూడండి, ఇన్ని ఓట్లలో మేము ఇంక్రీస్ అయ్యాం, శాతం ఎక్కువైంది. అయితే వీరే తర్వాత గెలిచినప్పుడు వారు విపక్షంలో ఉండేవారు చెప్తారు, ఎన్ని గెలిచామన్నది చూడండి, ఓటు శాతం అది కాదు, ఇప్పుడు గెలిచింది చూడండి. వాళ్లకు తగినట్టుగా డేటాని ట్విస్ట్ చేసుకోవచ్చు. ఫిలాసఫీలో ఏంటంటే అందులో కూడా తెలియదు. అయితే ఎలా థింక్ చేయడము, రేషనల్ థింకింగ్, ఇవన్నీ కూడా ఒక అందులోకి తెలుసు. హౌ టు థింక్ అనేదే వన్ ఆఫ్ ది పిల్లర్స్ ఆఫ్ ఫిలాసఫీ. మ్యాథమెటిక్స్గా తెలియదు. ఈరోజు మనం చూసే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ సైంటిఫిక్ ఏథిజం అలా ఇలాగని చెప్తున్నారు కదా సైంటిస్టులు, ఇందులో 35 మంది థింక్ చేయడం ఏంటని తెలియని వాళ్ళే. మ్యాథమెటిషియన్ లాగా మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అవును, మ్యాథమెటిక్సే వారి ప్రైమరీ డొమైన్. ఇప్పుడు హాకింగ్ని చూడండి. ఎందుకు హాకింగ్ని తిరిగి చెప్తున్నానంటే, చివరి 10 సంవత్సరాల్లో అధికంగా చెప్పబడుతున్న నాస్తికులలో ఇతను ఒకడు. మనమెందుకు ఈ స్థలంలో ఉన్నాం, ఎందుకు భూమిలో ఉన్నాము, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా యూజువల్గా ఫిలాసఫర్ల దగ్గర అడుగుతారు. అయితే ఫిలాసఫీ ఈజ్ డెడ్ అని ఒక స్టూపిడ్ అయిన స్టేట్మెంట్ని చెప్తున్నాడు. ఫిలాసఫీ చచ్చింది, ముగిసింది. ఫిలాసఫీ అన్నది లేదు. ఫిలాసఫీ కాలం కాదు, ఫిలాసఫీ అన్న తత్వమే లేదు. ఈయన అవగాహన ఎంత అనేది నేను చెప్తాను. ఎలా ఎంబీబీఎస్ చేస్తే ఒక డాక్టర్ కాగలరో, ప్రపంచంలో ఉండే అన్ని కోర్టులు దాని ప్రాథమిక విద్య అన్నది జ్యుడిషియల్ ఫిలాసఫీ. ఎందుకంటే చట్టాలంటే అన్నీ కూడా డెఫినేషన్ బేస్డ్. ఇప్పుడు మనం డెఫినేషన్ అంటున్నాం కదా. ఒక మ్యారేజ్ జరుగుతుంది, దానికి ఒక డెఫినేషన్ ఉంది. హిందూ మ్యారేజ్ అంటే దానికి ఒక డెఫినేషన్ ఉంది. క్రిస్టియన్ మ్యారేజ్ అంటే దానికి ఒక డెఫినేషన్ ఉంది. ఇవన్నీ కూడాను జ్యుడిషియల్ ఫిలాసఫీ క్రింద ఉండేవి. మరి ఈయనేం చెప్తున్నాడు, ఫిలాసఫీ అన్నది లేదు, ముగిసిపోయిందంటున్నాడు. ఇట్ ఈస్ డెడ్. అప్పుడు కోర్టులో ఉండే ఫిలాసఫీ, ఆ అవగాహనే అతనికి లేదు. ఓకే, సాధారణ వ్యక్తికి అర్థమయ్యింది, ఇంత పెద్ద వ్యక్తికి తెలీదు. ఎందుకంటే వాళ్ళు మ్యాథ్స్లో ఉన్నారు. మ్యాథమెటిక్సే వాళ్ళకు తెలుసు తప్ప ఎలా థింక్ చేయాలనే రేషనాలిటీ ఈ పీపుల్కి లేదు. πr² పై అంటే 3.14 అనేది తెలుసు. మ్యాథమెటిక్స్లో వాళ్ళు దిట్టగా ఉంటారు, అందులో వాళ్ళు నైపుణ్యత కలిగి ఉంటారు. కానీ అది ఎలాగ అప్లై చేయాలి, ఎలా రేషనల్గా యోచించాలి, ఇదేది కూడా ఈ ఎవల్యూషన్ బిలీవ్ చేస్తున్న సైంటిస్ట్కి తెలియదు. అందులో 35% ప్రజలు మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ ఉండేవారు. మ్యాథమెటికలీ స్ట్రాంగ్. సత్యములు ఏమి లేకుండా పోవడం. సత్యం అంటే ఏంటనేది తెలియదు. సత్యం అన్నది ఫిలాసఫీకి తెలియదు. దాన్ని సరిగ్గా చెప్పగలిగిన ఒకే వ్యక్తి చివరిగా అన్ని వేల సంవత్సరాల్లో ఒకే ఒక్కరు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని 4 మాటల్లో గాడ్ ఆయన లెవెల్కి చెప్పి ముగించాడు. దాని యొక్క డెప్త్ 2,500 సంవత్సరాల రీసెర్చ్.
మరి వీళ్ళకి అంటే ఏంటన్న ఐడియా కూడా లేదు. ఎంత వివరంగా చెప్పారు బ్రదర్. ఆ చివరిగా మీరు వీళ్ళకి ఏం చెప్పి ముగించబోతున్నారు దీన్ని? సో దీని యొక్క కంక్లూషన్ ఏంటంటే ఒక వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:1 అంత్య దినములలో ప్రజలు ఎలాగ ఉంటారు అనేదానికి ఒక లిస్టే ఉంది. లిస్టే ఉంది ఇందులో. స్వార్థప్రియులు, ధనాపేక్షులు అని ఉంది. నేను ఒకసారి దాన్ని చదువుతాను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇప్పుడు మాట్లాడాం కదండి, అన్నిటికీ లెక్క వేసేవారిగా ఉంటారు. ఓకే. సింపుల్గా చెప్పాలంటే ఇందులో అడిగే ఒక ప్రశ్నకు కూడా ఈ మ్యాథమెటిక్స్ వల్ల, సైన్స్ వల్ల జవాబు చెప్పలేదు. ఇంద్రియ నిగ్రహం అంటే తెలియదు, స్వార్థం అంటే తెలియదు. ఇందులో చెప్పిన ఈ లిస్టులో ఏ ఒక్కటి కూడా ఏంటన్నది వీళ్ళకి తెలియదు. ఈ వాక్యము నెరవేరటానికి ముఖ్యమైన కారణము ఈ సైంటిఫిక్ ఏథిసమో, ఈ మ్యాథమెటిక్స్లో టాప్గా ఉండే పీపులే కారణం. ఓకే. ఫిలాసఫీ చదివి ఉంటే అట్లీస్ట్ ఇదేంటని ప్రయత్నం చేసేది, థింక్ అయినా చేసి పెట్టి ఉండేది. వీళ్ళు మొత్తముగా పక్కన పెట్టి థింకింగ్లో ఒక రేషనాలిటీ లేకుండా లెక్కలు మాత్రం వేసి వీళ్ళకిష్టమైనట్టుగా, ఇష్టమునకు తగినట్టుగా ట్విస్ట్ చేసి దానికి రిజల్ట్ తెస్తారు. అంతేగాని దాని యొక్క బేస్ అయిన ట్రూత్ వెనుకనో ట్రూత్ అంటే దానికి ఏంటని తెలియదు. చాలా తేటగా వివరించారు. తిరిగి మీకొక కార్యాన్ని చెప్పి నేను కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. ఈ ప్రోగ్రాంల గురించి కొందరు నాతో చెప్పారు, చాలా డీప్గా ఉంది, ఇంకా కొంత తేటగా వివరించమంటున్నారు. కొంతమందికి ఈజీగా అర్థమవుతుంది, ఇంకా డీప్గా అడుగుతున్నారు. ఆ అర్థమైన వారికి చెప్తున్నాను, మరి మీకంటే కూడా ఇంకా అర్థం కాని వారికి వివరించి చెప్పాలనుకుంటున్నాము. కాబట్టి ఈ ప్రోగ్రాము, ఈ 4 కూడా 4 ఎపిసోడ్లను మీరు ఒకదాని తర్వాత ఒకటి చూడండి. మీకు వీటి డీటెయిల్స్ అని కూడా అర్థమవుతాయి. 1కి 2 సార్లు మీరు చూస్తే బాగా అర్థమవుతుంది. దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో మీతో కూడా ఇదే ప్రశ్న జవాబుల సెక్షన్లో రాకడ ఆలస్యమైతే కలుసుకుందాం. ఈ యొక్క ప్రోగ్రాం సహోదరుని యూట్యూబ్ ఛానల్లో వస్తుంది, మీరు అది కూడా చూడండి. చాలా థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.